మటన్ పాయ సూప్ ఇలా ఘాటుగా, టేస్టీగా కావాలంటే ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 6-7 కప్పులు నీళ్ళేసుకోవాలి. అలాగే 8 యాలకులు, 8 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 3 బిర్యానీ ఆకులు, అర స్పూన్ నల్ల మిరియాలు, 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి, అర స్పూన్ పసుపు, పాయ ముక్కలేసుకోవాలి. ఏసుకొని బాగా కలుపుకొని దీన్ని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. 15 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మీడియం ఫ్లేమ్‌లో. ఇప్పుడు దీన్ని ఈ పాయ స్టాక్‌తో కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఉల్లిపాయలు, 2 టొమాటోలు, 1/4 కప్ కొబ్బరి ముక్కలు, అర కప్పు నీళ్లు ఏసి దీన్ని పేస్ట్‌లా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్రెషర్ కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ ఏసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ ఏసుకొని ఇందులో అన్ని స్పైసెస్ ఏసుకోవాలి. లవంగం, యాలకులు, దాల్చిన చెక్క ఏసి మనం పక్కన చేసి పెట్టుకున్న పేస్ట్ ఏసి ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం ఏసి బాగా మిక్స్ చేసి ఒక కప్పు పాయ స్టాక్ ఏసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి దీన్ని కుక్ చేసుకోవాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో. ఒక 5 నిమిషాల పాటు. 5 నిమిషాల తర్వాత ఇందులో ఒక టొమాటో చాప్ చేసింది, 5 పచ్చిమిర్చి మజ్జిగ కట్ చేసినవి, వండుకున్న పాయ ముక్కలు, ఒక కప్పు పాయ స్టాక్ మళ్ళీ ఏసుకొని దీన్ని బాగా కలుపుకొని దీనిలో మీకు సరిపడా ఉప్పేసుకోవాలి. ఏసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి దీనిలో కొద్దిగా కొత్తిమీర ఆకులు ఏసుకొని దీన్ని కుక్ చేసుకోండి లో ఫ్లేమ్‌లో పెట్టి 30 నిమిషాల పాటు. 30 నిమిషాల తర్వాత దీనిలో ఇలా చూడండి గ్రేవీ థిక్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్ ఏసుకొని మీకు సరిపడా ఉప్పేసి దీన్ని మరిగించుకోవాలి 5 నిమిషాల పాటు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాయ సూప్‌ని గంట తర్వాత ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.